కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన 7 మనకి సిద్ధాంతాలని గుండెల్లో పెట్టుకున్నారు. సాక్షాత్ మనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన కండువా వేసుకుని చాలా చెప్పారు, ఇది నేను మీ పార్టీకి అంత మర్యాద ఇస్తున్నానని. దేనికి మర్యాద ఇస్తున్నాం? డబ్బులతో అమ్ముడైపోయే పార్టీ కాదు. జగన్ లాగా ఒక సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు. బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు. దెబ్బతిన్నాం. దశాబ్ద కాలం, దశాబ్దం ఎవ్వరు కూడా పార్టీని నడపలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు. పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు. పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు. జనసేనకి ఒక్కరు కాదు, యునైటెడ్ కింగ్డమ్ దగ్గర నుంచి అమెరికా, యూరోప్, మీరు ఏ మూలకెళ్ళండి, భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు, జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు ఎవరైనా జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై గుండెలో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసం గొంతెత్తలా, ఎప్పుడు గొంతెత్తినా ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా. మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను. నా కులం అని చూడలా, నా ప్రాంతం అని చూడలా, నా భాష అని చూడలా, నేనేమి చూడలా, మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూశా. చాలా ఆవేదన ఉంది నాకు. నేను మనుషుల్ని విడదీయలేను. కులాల తాలూకు వెనుకబాటుతనాన్ని గుర్తించేవాడిని. కానీ కులాలని అడ్డం పెట్టుకొని నేను కులాలతోటి రాజకీయం చేసేవాడిని కాదు. ఇందాక గొల్లప్రోలకి వెళ్తే ఒక 12 ఏళ్ల బిడ్డను తీసుకుని నీకు ఏం కావాలనుందని, ఏ కులం అని తెలియదు నాకు, అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలనుంది. మీరు హారతులు ఇస్తారు నాకు, అది నాకు బాధ్యత, నేను దాన్ని గర్వంగా ఫీల్ అవ్వను. భగవంతుడికి ఇవ్వాల్సిన హారతులు అవి. మీరు ఏమి ఇచ్చినా సరే, దండాలు పెట్టినా సరే నేను ఒకటే పెట్టుకుంటాను, అన్ని జీసస్కి వెళ్ళాలి, అల్లాకి వెళ్ళాలి, శ్రీవల్లభుడికి వెళ్ళాలి, ఆదిశక్తికి వెళ్ళాలి, శివుడికి వెళ్ళాలి, విష్ణువుకి వెళ్ళాలి, 7 కొండల వాడికి వెళ్ళాలని కోరుకుంటాను తప్ప మీరు ఏమి చేసినా నేను అందరూ బాగుండాలని చేస్తాను. ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నాం? ఎందుకు స్థాయిని తగ్గించుకొని, బలం ఉండి కూడా ఎందుకు తగ్గించుకున్నామంటే 5 కోట్ల మంది ప్రజలు గెలవాలి. అరాచకం రాజ్యాలు వెళుతుంటే, గుండాయిజం రాజ్యాలు వెళ్తా ఉంటే, ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది. నేను మీకు చాలాసార్లు అందరికీ చెప్తా ఉన్నా, నాకు ప్రాణ భయం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే 24 గంటలే, మన చాలా సభల్లో కూడా చెప్పాను, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం. మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి హారతిచ్చే మనిషికి, మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి, మనిషి నుంచి మనిషికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ నుంచి నాకు 2 గుండెలే దూరం, 2 గుండెలు. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థం అంటే, గ్రామం పచ్చగా కళకళలాడాల్సిన గ్రామం సాగునీరు లేక, తాగునీరు లేక, రోడ్లు లేక, రైతుకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక, యువతకి ఉపాధి అవకాశాలు లేక, ఆడపడుచులకి భద్రత లేక, ఆడపడుచులకు జీవనోపాధి కల్పించలేక, ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేక, ప్రతి ఒక్కరికి సమయానికి గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందివ్వలేక, పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అధికారుల దాకా టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక, మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు, హక్కులు కావాలని కోరుకుంటాడు. నా కండం, నా రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు. కడుపు మండినోడు తిరుగుబాటు చేస్తాడు. అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు. మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు, చెరువుల్ని లోయలు చేశారు, గ్రావెల్ని తవ్వేశారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలా.
మన కాకినాడ ఎస్సీజెడ్ దాదాపు 8,000 ఎకరాలు మన కాకినాడలోనే ఉంది. ఇంకా రైతులకి పరిహారం ఇవ్వాల.